Hello all, welcome back to day 10 of our 100 days multi-cloud series. This is day 10. ఇప్పటి వరకు we build the servers, load balancers and secure applications, VPC, subnets, all we did right. In today we are learning something that connects to everything together, that is DNS. In this video, we will clearly understand what is the DNS and how DNS will work, Route 53 basics, DNS routing methods, Azure DNS అంటే ఏమిటి, క్లౌడ్ డిఎన్ఎస్ అంటే ఏమిటి, డిఎన్ఎస్ జోన్స్ ఏమిటి, అండ్ రియల్ వరల్డ్ డిఎన్ఎస్ ఆర్కిటెక్చర్ విల్ డిస్కస్ వన్ బై వన్ ఇన్ టుడేస్ వీడియో. If you are visiting first time my channel, please like and subscribe for more videos guys. Thank you. Okay, let's start our video. రౌట్ 53 అంటే ఇది ఏడబ్ల్యూఎస్ వాడి ఏడబ్ల్యూఎస్ డిఎన్ఎస్. రౌట్ 53 అంటే ఈ ఏడబ్ల్యూఎస్ వాడు పెట్టుకున్న నేమ్ ఇది. రౌట్ 53 అని ఎందుకు పెట్టుకున్నాడంటే డిఎన్ఎస్ పోర్ట్ నెంబర్ ఇస్ 53. సో ఏడబ్ల్యూఎస్ రౌట్ 53 అని డిఎన్ఎస్ నేమ్ పెట్టుకున్నా. దెన్ అజూర్ వాడు సేమ్ అజూర్ డిఎన్ఎస్ అండ్ క్లౌడ్ వాడు జీసీపీ వాడు క్లౌడ్ డిఎన్ఎస్ అని వాళ్ళ నేమ్స్ వాళ్ళు సెట్ చేసుకున్నారు. సో ఇన్ టుడేస్ వీడియో we will learn about AWS DNS, that is Route 53, Azure DNS, GCP DNS, and along this what is the DNS zones and routing కూడా we'll discuss. First one, what is the DNS? What is DNS? DNS means domain name system. Means humans will understand the names. Humans will understand names. But computers didn't understand the names. Computers only understand the IP address. Computers will understand only IP address, not names. ఈ డిఎన్ఎస్ ఏం చేస్తుంది అంటే ఈ డిఎన్ఎస్ is translate it translated between the names and IPs. ఓకే, ఈ డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే ఏవైతే నేమ్స్ ఉంటాయో ఈ నేమ్స్ మొత్తం మనకు ఐపీస్ గా కన్వర్ట్ చేస్తుంది. దట్స్ ఇట్. ఓకే, ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే మనం గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి www.google.com అని టైప్ చేస్తాం. google.com. ఈ google.com అనేది మన కంప్యూటర్కు అండర్స్టాండ్ కాదు. ఎందుకంటే ఇది వచ్చేసి నేమింగ్ ఫార్మెట్లో ఉంది. సో కంప్యూటర్ క్యాన్ అండర్స్టాండ్ దిస్ www.google.com. సో ఈ కంప్యూటర్కు యాక్చువల్గా ఏం కావాలి? ఐపీ అడ్రస్ కావాలి. IP, for example, 142.250.30.50 ఇది ఐపీ అడ్రస్. అయితే ఈ ఐపీ అడ్రస్తో మాత్రమే కంప్యూటర్ గుర్తుపడుతుంది. సో ఈ డిఎన్ఎస్ అనేది ఈ google.comని ఇలా ఐపీ అడ్రస్గా చేంజ్ చేస్తుంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ డిఎన్ఎస్ ఈజ్ DNS is domain name to DNS will convert domain name to IP address. Okay, next, how DNS will work అంటే DNS ఎలా వర్క్ అవుద్ది? మనం ఫర్ ఎగ్జాంపుల్ మనదే వెబ్సైట్ ఉంది. ఏంటి? www.techcareerhubs.com అనే మన వెబ్సైట్ ఉంది.
ఓకే. ఈ వెబ్సైట్ని యూజర్స్ వెళ్ళి డైరెక్ట్ బ్రౌజర్లో ఏది క్రోమ్ కానీ ఎడ్జ్లో కానీ వెళ్ళి టైప్ చేస్తారు. www.techcareerhubs.com అని టైప్ చేస్తే ఈ బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే డిఎన్ఎస్ రిజాల్వర్కి సెండ్ చేస్తుంది. సో నేను నా ల్యాప్టాప్లో బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమ్ కానీ ఏదో బ్రౌజర్ ఓపెన్ చేసి నేను www.techcareerhubs.com అని టైప్ చేస్తే ఈ బ్రౌజర్ వచ్చేసి డిఎన్ఎస్ రిజాల్వర్కి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది. ఓకే. ఈ సెండ్ చేస్తే ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ మళ్ళా డిఎన్ఎస్ రూట్కు రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. ఓకే. యూజర్ ఈజ్ సర్చింగ్ ఫర్ దిస్ techcareer.hum.com. అప్పుడు ఈ రూట్ సర్వర్ అగైన్ మళ్ళా రిప్లై బ్యాక్ టు ఈ రిజాల్వర్ డిఎన్ఎస్ రిజాల్వర్కు రిప్లై బ్యాక్ ఇస్తుంది. అప్పుడు మళ్ళా ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ అనేది రూట్ డిఎన్ఎస్కి టిఎల్డి సర్వర్కి సెండ్ చేస్తుంది. టిఎల్డి సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్ టిఎల్డి సర్వర్ అంటే సింపుల్ డొమైన్స్ .com, .in, .sh, .gov ఈ మొత్తం డొమైన్స్ కదా. ఈ డొమైన్స్ మొత్తం ఈ టిఎల్డి సర్వర్ అనేది మెయింటైన్ చేస్తుంది. అప్పుడు తర్వాత ఈ టిఎల్డి సర్వర్ వచ్చేసి దీన్ని చెక్ చేసి ఓహో యూజర్ ఈజ్ యాక్సెసింగ్ .com, .in, .sh డొమైన్స్. సో ఆఫ్టర్ దట్ ఈ టిఎల్డి సర్వర్ ఆథరైజ్డ్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. సో దెన్ తర్వాత ఈ సర్వర్ వెబ్సైట్కి ఐపీ అడ్రస్ ఈ ఆథరైజ్ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఈ ఐపీ అడ్రస్ని డిటెక్ట్ చేస్తుంది. ఐపీ అడ్రస్ని డిటెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10.25.4.199 ఈ ఐపీ అడ్రస్ని డిటెక్ట్ చేసి మళ్ళీ బ్రౌజర్కి సెండ్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ బ్రౌజర్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. ఓకే. అప్పుడు మన బ్రౌజర్ వచ్చేసి మన కంప్యూటర్తో కానీ మన మొబైల్తో కానీ కనెక్ట్ అవ్వబోద్ది లైక్ దిస్. సో సింపుల్గా చెప్పాలి అంటే డిఎన్ఎస్ వచ్చేసి మిల్లీ సెకండ్స్లో సైలెంట్గా ఈ కంప్లీట్ పని చేస్తుంది. డిఎన్ఎస్ లేకుండా అస్సలు ఇంటర్నెట్ అనేది వర్క్ కాదు. ఓకే. అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ దిస్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ల్యాప్టాప్లో కానీ నా క్రోమ్లో కానీ నేను www.techcareerhubs.com అనే వెబ్సైట్ని టైప్ చేస్తే అప్పుడు ఈ క్రోమ్ వచ్చేసి ఈ డిఎన్ఎస్ నా బ్రౌజర్ వచ్చేసి డిఎన్ఎస్ రిజాల్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఈ రిజాల్వర్ వచ్చేసి రూట్ డిఎన్ఎస్ని అడుగుద్ది. యూజర్ ఈజ్ యాక్సెసింగ్ లైక్ దిస్. అప్పుడు ఈ రూట్ డిఎన్ఎస్ మళ్ళీ టిఎల్డి సర్వర్ని అడుగుద్ది. ఈ టిఎల్డి సర్వర్ అంటే జస్ట్ డొమైన్స్ .com, .in, .sh, .gov ఇది మొత్తం. దెన్ మళ్ళీ ఈ టిఎల్డి సర్వర్ వచ్చేసి ఈ ఆథరైజేషన్ సర్వర్కి అడుగుద్ది. ఈ ఆథరైజేషన్ డిఎన్ఎస్ వచ్చేసి ఐపీ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ చేస్తే అప్పుడు ఈ సర్వర్ వచ్చేసి మన కంప్యూటర్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు అని సెండ్ చేస్తుంది. అప్పుడు మాత్రమే మనం టైప్ చేసి www.techcareerhubs.com అనే వెబ్సైట్ లోడ్ అవుద్ది. ఒకవేళ డిఎన్ఎస్ మాత్రం వర్క్ కాలేదు అంటే మన వెబ్సైట్ డిడెంట్ వర్క్. సో డిఎన్ఎస్ వచ్చేసి ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో సైలెంట్గా కంప్లీట్ పని మొత్తం చేస్తుంది. ఓకే. డిఎన్ఎస్ లేకుండా అస్సలు ఇంటర్నెట్ అనేది పనిచేయదు. ఓకే.
నెక్స్ట్ టాపిక్, వాట్ ఈస్ ఏ డిఎన్ఎస్ జోన్? డిఎన్ఎస్ జోన్ అంటే దిస్ ఈజ్ ఏ వన్ లాజికల్ కంటైనర్. ఇక్కడ డొమైన్కి సంబంధించిన డిఎన్ఎస్ రికార్డ్స్ అన్నీ ఇందులో స్టోర్ అయి ఉంటాయి. సో వాట్ ఈస్ ద డిఎన్ఎస్ మీన్స్ ఏ డిఎన్ఎస్ జోన్ ఈజ్ ఏ లాజికల్ కంటైనర్ దట్ స్టోర్స్ డిఎన్ఎస్ రికార్డ్స్ ఫర్ ఏ డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్, నా డొమైన్ ఏమిటి? డొమైన్ techcareerhubs.com. techcareerhubs.com అనేది నా డొమైన్. నా జోన్ ఏమిటి? నా జోన్ కూడా సేమ్, techcareerhubs.com అనేది నా జోన్. ఇన్సైడ్ నా జోన్లో వి స్టోర్ ది రికార్డ్స్. ఏం రికార్డ్స్ అంటే ఏ రికార్డ్, సారీ ఏ రికార్డ్, cname, max, mx, txt. ఏంటి ఇవన్నీ విల్ డిస్కస్. ఇక్కడ ఏ రికార్డ్ అంటే ఇట్స్ మ్యాప్ ది డొమైన్, ఇట్స్ మ్యాప్స్ ది డొమైన్, దట్ ఈస్ IPv4. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ డొమైన్ ఏమిటి అంటే www.ip అడ్రస్తో ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఈ వెబ్సైట్ కంటూ ఒక డెడికేటెడ్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 1.2.3.4 అనే ఈ డొమైన్కి ఈ ఐపీ అడ్రస్ అనేది రికార్డ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ ద రికార్డ్. దెన్ cname means alias to another name. అంటే www. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ yapp.azurewebsite.net. ఇది వచ్చేసి అలియాస్ మీన్స్ అనదర్ నేమ్ ఫర్ దట్ మై డొమైన్కి. ఎంఎక్స్ అంటే దిస్ ఈజ్ ద మెయిల్ సర్వర్. దెన్ టిఎక్స్టి అంటే ఇక్కడ మనకు వెరిఫికేషన్ అండ్ ఎస్పిఎఫ్ అండ్ డికేఐఎం ఈ మొత్తం ఇందులో స్టోర్ అయి ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ డిఎన్ఎస్ వచ్చేసి మన డొమైన్ రికార్డ్స్ మొత్తం, ఈ డిఎన్ఎస్ జోన్ వచ్చేసి ఈజ్ డేటాబేస్ ఆఫ్ డొమైన్ రికార్డ్స్. దట్స్ ఇట్. Okay. Next, we'll discuss what is AWS Route 53. Means Route 53 is AWS manage the DNS service. Okay. AWS Route 53 ante Route 53 is managed by AWS. That is the DNS service. Okay. It is ఈ AWS Route 50 it is high available global distribution, globally distributed and integrated with AWS services, integrated with all AWS services. ఓకే. ఇది ఏం చేస్తుంది అంటే
సో మనకు రియల్ వరల్డ్గా మనకు ఆన్ ప్రిమిసెస్లో మన డిఎన్ఎస్ సర్వర్స్ ఎలా వర్క్ అవుతాయో సేమ్ అలానే మన ఏడబ్ల్యూఎస్లో కూడా ఈ రౌట్ 53 అలాగే వర్క్ అవుద్ది. ఎందుకు ఈ రౌట్ 53 అని వాళ్ళు పేరు పెట్టారు అంటే డిఎన్ఎస్ ఈజ్ యూజ్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 53. సో వాళ్ళు రౌట్ 53 అని ఏడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళ నేమ్ సెట్ చేసుకున్నారు. సో ఈ రౌట్ 53 జోన్స్ ఏమిటి, ఎక్కడ హోస్ట్ అయి ఉన్నాయి? రౌట్ 53 ఈజ్ హోస్టెడ్ జోన్స్. మీన్స్ వాట్ ఈస్ ద హోస్టెడ్ జోన్స్ అంటే ఈ హోస్టెడ్ జోన్ అంటే డిఎన్ఎస్ జోన్ ఇన్ డిఎన్ఎస్ జోన్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, ఇక్కడ మనకు పబ్లిక్ హోస్టెడ్ జోన్స్ ఉంటాయి, ప్రైవేట్ హోస్టెడ్ జోన్స్ ఉంటాయి. అంటే ఈ హోస్టెడ్ జోన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types: పబ్లిక్ హోస్టెడ్ జోన్స్, ప్రైవేట్ హోస్టెడ్ జోన్. ఓకే, ఈ పబ్లిక్ హోస్టెడ్ జోన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్లీ ఫర్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్, అండ్ ప్రైవేట్ హోస్టెడ్ జోన్స్ ఫర్ విపిసి ఓన్లీ. విపిసి అంటే ఈ విపిసి అంటే ఏమిటి, ఇది మొత్తం మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. ఇఫ్ యూ వాంట్ ఆ లింక్స్ వచ్చేసి కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ లెర్న్ ఇట్. ఓకే, లేదు ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఈ పబ్లిక్ హోస్టెడ్ జోన్స్ వచ్చేసి వి యూజ్ ఫర్ పబ్లిక్ వెబ్సైట్స్. మీన్స్ మన వెబ్సైట్ techcareers.hub, techcareerhubs.com and flipkart.com, cart.com, అమెజాన్, లైక్ ఈ మొత్తం పబ్లిక్ హోస్టెడ్ వెబ్సైట్స్ కాబట్టి ఈ మొత్తం మనకు పబ్లిక్గా అవైలబిలిటీ, అంటే మన బ్రౌజర్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి వీటిని మొత్తం ఏది పబ్లిక్ వెబ్సైట్గా, ఏది ఇంటర్నెట్కు యాక్సెసిబుల్గా వీటిని హోస్ట్ చేసిండ్రు. అదే కానీ ప్రైవేట్ హోస్టెడ్ జోన్స్ అంటే ఇంటర్నల్ యాప్స్ కోసం, ఇంటర్నల్ సర్వీసెస్ కోసం. సర్వీసెస్ మీన్స్ మన డేటాబేస్ కానీ, బ్యాక్ ఎండ్ సర్వర్స్ కానీ వీటిని మొత్తం ఈజ్ hosted in the private zones. I hope you will understand these concepts. Okay, next topic is the Route 53 routing policies. ఇందులో మనకు ఆల్మోస్ట్ 5 types ఆఫ్ రౌటింగ్ పాలసీస్ ఉన్నాయి. ఏమేమిటి? ఫస్ట్ వన్ ఇస్ ద సింపుల్ రౌటింగ్. ఈ సింపుల్ రౌటింగ్ అంటే వన్ డొమైన్ వన్ రిసోర్స్, వన్ డొమైన్ అండ్ వన్ రిసోర్స్. ఓకే, then weighted routing. First one is simple routing, second one is the weighted routing. ఈ weighted routing అంటే this split the traffic by percentage. It is split the traffic by percentage. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 2 సర్వర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 సర్వర్స్ ఉన్నాయి, సర్వర్ ఏ అండ్ సర్వర్ బి. ఇవి నా వెబ్సైట్కి హోస్ట్ అయిన 2 సర్వర్స్. ఓకే, నా వెబ్సైట్కి హోస్ట్ అయిన 2 సర్వర్స్. ఇందులో మ్యాక్స్ ఇప్పుడు ఈ సర్వర్స్ ఈ టూ సర్వర్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే వయా దిస్ వెయిటెడ్ రౌటింగ్ ద్వారా. ఫస్ట్ నాకు ఇందులో
70% ట్రాఫిక్ వచ్చేసి నాకు సర్వర్ ఏకి వెళ్తుంటది. ఓన్లీ 30% ట్రాఫిక్ వచ్చేసి సర్వర్ బికి వెళ్తుంటది. ఇది మోస్ట్లీ ఎక్కడ యూజ్ చేస్తారా అంటే కెనరీ రిలీజ్ మోడల్స్, కెనరీ రిలీజ్లో అండ్ ఏబి టెస్టింగ్లో యూజ్ చేస్తారు మ్యాక్స్. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఏమైనా ఒక న్యూ ఫీచర్ అప్డేట్ చేయాలి అంటే ఫస్ట్ నేను సర్వర్ ఏ నేను ఏది 70% ట్రాఫిక్ వెళ్తుంది కాబట్టి నేను ఇప్పుడు సర్వర్ బిలో నేను ఏమైనా అప్డేట్స్ చేస్తా, చెక్ చేస్తా, న్యూ ఫీచర్స్ రిలీజ్ చేస్తా. అప్పుడు ఈ సర్వర్ బి కంప్లీట్గా వర్కింగ్ ఫైన్ ప్రాపర్లీ ఉంది అంటే న్యూ ఫీచర్స్లో అప్పుడు నేను ఈ 70% ట్రాఫిక్ని సర్వర్ బికి రౌట్ చేస్తా. సర్వర్ బికి రౌట్ చేసి తర్వాత నేను సర్వర్ ఏకి నేను 30% మాత్రమే ట్రాఫిక్ సెట్ చేస్తా. దెన్ దిస్ ఈస్ ద వెయిటెడ్ రౌటింగ్. ఇది మెయిన్లీ కెనరీ అండ్ కెనరీ డిప్లాయ్మెంట్లో యూజ్ చేస్తారు. ఓకే, దెన్ థర్డ్ వన్ ఈస్ ద లేటెన్సీ బేస్డ్ రౌటింగ్. ఇక్కడ రౌట్స్ వచ్చేసి యూజర్స్ టు క్లోజెస్ట్ రీజియన్స్లో ఉంటుంది. అంటే నేను ఇప్పుడు నా ఏడబ్ల్యూఎస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏడబ్ల్యూఎస్లో నా వెబ్సైట్ హోస్ట్ చేశా. ఏది techcareerhubs.com అనేది నేను హోస్ట్ చేశా. ఈ హోస్ట్ చేస్తే ఏది ప్రెజెంట్ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా. ఇది హైదరాబాద్లో ఉన్నా. నాకు ఇక్కడ హైదరాబాద్లో ఫర్ గచ్చిబౌలిలో నా ఏది ఏడబ్ల్యూఎస్ వాళ్ళది డేటా సెంటర్ ఉంది. హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళది డేటా సెంటర్ ఉంది ఇండియాలో. నెక్స్ట్ ముంబైలో ఉంది. ముంబైలో డేటా సెంటర్ ఉంది. ఇప్పుడు నేను ఇది ఏం చేస్తుంది అంటే ఇది నాది మొత్తము నా అప్లికేషన్ వచ్చేసి గ్లోబల్లీ యాక్సెస్. అప్పుడు ఈ యూజర్స్ ఫస్ట్ ఎక్కడికి రౌట్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆ యూజర్స్ ఎక్కడి నుంచి అయితే యాక్సెస్ చేస్తారో అంటే నేను ఇప్పుడు హైదరాబాద్లో నేను ఇప్పుడు యాక్సెస్ చేసా. అది హైదరాబాద్లో ఉండే డేటా సెంటర్కి వెళ్ళేసి ఇక్కడ నుంచి అది ట్రాఫిక్ అనేది రౌట్ చేస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ముంబైలో ఉన్నాను. అప్పుడు ఈ ముంబైలో ఉండే డేటా సెంటర్కి వెళ్ళేసి ఇక్కడ నుంచి ట్రాఫిక్ అనేది రౌట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో ఉంటే నాకు దగ్గర ఏమవుద్ది, ముంబై అవుద్ది, నాట్ హైదరాబాద్. అప్పుడు 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 ఢిల్లీకి నేను నా వెబ్సైట్ని యాక్సెస్ చేయడానికి చూస్తే అప్పుడు ఇది డైరెక్ట్ ఇది ముంబై డేటా సెంటర్కి వెళ్ళేసి నాకు రిక్వెస్ట్ వచ్చేసి యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మెయిన్లీ ఇక్కడ ఇది ఎప్పుడు యూజ్ చేస్తాడంటే గ్లోబల్లీ అప్లికేషన్స్ మాత్రమే ఇది యూజ్ చేస్తారు. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఉండి యాక్సెస్ చేయాలి. అలాంటప్పుడు ఈ లేటెన్సీ బేస్డ్ రౌటింగ్ అనేది హెల్ప్ అవుద్ది. దెన్ ఫోర్త్ వన్ ఇస్ ద ఫెయిల్ ఓవర్ రౌటింగ్. ఈ ఫెయిల్ ఓవర్ రౌటింగ్ అంటే ఇక్కడ మనకు టూ రౌట్స్ ఉంటాయి. దట్ ఈస్ ప్రైమరీ అండ్ సెకండరీ. ఓకే, ఈ ప్రైమరీ అండ్ సెకండరీ అంటే ఇక్కడ ఎందుకు ఒకవేళ నా ప్రైమరీ సర్వర్ డౌన్ అయితే నా ట్రాఫిక్ మొత్తం ఇక్కడ నా సెకండరీ సర్వర్కు వెళ్తుంది. లేదు నా సెకండరీ సర్వర్ కంప్లీట్గా డౌన్ అయినా నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు ఇక్కడ నా ప్రైమరీ సర్వర్ ఇస్ ద వర్కింగ్ ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ రావచ్చు, 2 సర్వర్లు ఒకటేసారి క్రాష్ అవుతాయి.
అలా కాదు గాయస్, ఎందుకంటే ఇప్పటి వరకు అలా అలా జరగలేదు కూడా. అలా జరిగింది అంటే ఇట్ ఈస్ ద మెరాకిల్. దెన్ యూజ్ ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే డిజాస్టర్ రికవరీ. ఈ డిజాస్టర్ రికవరీ కేసెస్లో ఇది యూజ్ చేస్తారు, ఫెయిల్ ఓవర్ రౌటింగ్ అనేది. దెన్ లాస్ట్ వన్ ఇస్ ద జియో లొకేషన్ రౌటింగ్. ఫిఫ్త్ వన్ ఇస్ జియో లొకేషన్ రౌటింగ్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే రౌట్స్ బేస్డ్ ఫర్ ద యూజర్ లొకేషన్. ఓకే, ఇది ఎందుకు కంట్రీ స్పెసిఫిక్ కంటెంట్ ఉంటుంది ఇక్కడ, కంట్రీ స్పెసిఫిక్ కంటెంట్. ఓకే, సో you can understand here route 53 is not just DNS. route 53 is not just DNS, it is the traffic management. It is traffic management. Okay, then we'll discuss the next topic. What is Azure DNS? Azure DNS is Microsoft managed DNS service. Azure DNS is Microsoft managed DNS service. ఇక్కడ కాన్సెప్చువల్లీ it is the same as the route 53, వర్కింగ్ ఇన్ ది సేమ్. route 53 మనకు ఎలా వర్క్ అవుద్దో ఇక్కడ కూడా అజూర్ డిఎన్ఎస్ కూడా సేమ్ అలానే వర్క్ అవుద్ది. నేమ్స్ ఆర్ డిఫరెన్స్ బట్ వర్క్ ఈజ్ సేమ్. ఫ్యూచర్స్ ఆఫ్ అజూర్ డిఎన్ఎస్ అంటే డిఎన్ఎస్ జోన్స్ ఉంటాయి, రికార్డ్ సెట్స్ ఉంటాయి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ జోన్స్ అండ్ అజూర్ ఇంటిగ్రేషన్. సో డిఫరెంట్ cloud but same DNS concept. Okay, next one also Google DNS, Google Cloud DNS. ఈ గూగుల్ క్లౌడ్ డిఎన్ఎస్ అనేది మేనేజ్డ్ బై గూగుల్. ఇది కూడా సేమ్ మనకు route 53 అజూర్ డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుద్దో సేమ్ అలానే ఈ క్లౌడ్ డిఎన్ఎస్ కూడా వర్క్ అవుద్ది. ఈ క్లౌడ్ డిఎన్ఎస్ ఈజ్ మేనేజ్డ్ బై ద గూగుల్. ఓకే, ఇందులో ఫీచర్స్ కూడా ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ గ్లోబల్లీ, హై అవైలబుల్ ఇన్ సేమ్ డిఎన్ఎస్ కాన్సెప్ట్. సో డిఎన్ఎస్ ఫండమెంటల్లీ నెవర్ చేంజెస్. DNS fundamentally never change, but only UI will change. That's it. Okay, in final we'll discuss the difference between this all. Okay, route 53, Azure DNS, Cloud DNS. ఈ డిఫరెన్స్ ఇది అన్నిటికీ ఫ్యూచర్స్ ఏమైనా డిఎన్ఎస్ జోన్స్ అన్నిట్లో ఉన్నాయి. అజూర్ AWSలో ఉన్నాయి, అజూర్లో ఉన్నాయి, గూగుల్లో ఉన్నాయి. దెన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రౌటింగ్ రెండిట్లో ఉంది, AWS, అజూర్, GCP 3. దెన్ రౌట్ పాలసీస్ AWSలో మాత్రం అడ్వాన్స్డ్ పాలసీస్ ఉంటాయి. ఎక్కడ ఇది అడ్వాన్స్. దెన్ అజూర్ అండ్ క్లౌడ్లో వచ్చేసి గూగుల్లో వచ్చేసి బేసిక్స్ ఉంటాయి. హెల్త్ చెక్స్ అజూర్లో చాలా ఉంటాయి. అజూర్లో AWSలో లాట్ ఆఫ్ హెల్త్ చెక్ చేస్తారు. బట్ అజూర్లో అండ్ GCPలో ఇట్ ఈస్ ద లిమిటెడ్. క్లౌడ్ ఇంటిగ్రేషన్ AWS, అజూర్, GCP, దట్స్ ఇట్. ఇప్పుడు వీటి గురించి మోస్ట్ ఇంపార్టెంట్
ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విల్ డిస్కస్. ఇక్కడ నాకు స్లైడ్ లేదు, ఐఎమ్ క్రియేటింగ్ ద న్యూ స్లైడ్. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కదా ఇది. లేదు అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ వన్ సింపుల్ డయాగ్రామ్ ఆల్సో. సో వేరే ఇక్కడ డిజైన్ లేదు, హోమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది ఒకటి. దెన్ సో మనకి ఇక్కడ యూజర్స్ వచ్చేసి యాక్సెస్ చేస్తుంటారు నా వెబ్సైట్ని. యూజర్స్ వచ్చేసి వెబ్సైట్ని యాక్సెస్ చేస్తుంటారు అంటే ఇక్కడ యూజర్స్ ఉంటారు. యాక్సెస్ చేస్తుంటే ఇక్కడ నా డిఎన్ఎస్ ఉంటుంది. ఓకే, ఈ డిఎన్ఎస్ కానీ ఈ డిఎన్ఎస్ ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ గూగుల్ కానీ. సో ఈ డిఎన్ఎస్ ఫస్ట్ చెక్ చేస్తుంది. ఏం చెక్ చేస్తుంది? యూజర్ వచ్చేసి www.techcareers.hub అని టైప్ చేస్తుంటే techcarierhubs.com అని టైప్ చేస్తే ఈ డిఎన్ఎస్ వచ్చేసి ఈ ఈ డొమైన్ని ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ విత్ ఐపీ అడ్రస్. దెన్ ఈ ఐపీ అడ్రస్తో ఈ ఐపీ అడ్రస్ నా డిఎన్ఎస్ లోడ్ బ్యాలెన్సర్, నా లోడ్ బ్యాలెన్సర్కు రిక్వెస్ట్ ఆప్షన్ చేస్తే ఈ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి అప్లికేషన్ సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. ఓకే, ఇలా డిఎన్ఎస్ వర్క్ అవుతుంది. సో డిఎన్ఎస్ వచ్చేసి డిఎన్ఎస్ యూజర్స్ని ఫస్ట్ సరైన చోటుకు అది పంపుతుంది. అంటే డిఎన్ఎస్ సెన్స్ ద యూజర్స్ టు ద right place, then load balancer will distribute the traffic, then server will handle the request. ఓకే, వీటి గురించి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విల్ డిస్కస్. based on this video, top interview questions. First question, what is DNS? DNS అంటే ఏమిటి? సెకండ్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ DNS zones. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ Route 53? Fourth question, explain the routing policies. Fifth one is the latency based routing. What is latency based routing? Sixth one is the difference between A and C name. Means A record and C name. And last one, can DNS do load balancing? And what is the difference between the Route 53 and Azure DNS? ఓకే, ఈ మొత్తం టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రిలేటెడ్ దిస్ వీడియో. ఓకే, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే డిఎన్ఎస్ ఫండమెంటల్స్,
రౌట్ 53 బేసిక్స్, డిఎన్ఎస్ రౌటింగ్ పాలసీస్, అజూర్ డిఎన్ఎస్, క్లౌడ్ డిఎన్ఎస్, డిఎన్ఎస్ జోన్స్. ఇది మొత్తం మనం నేర్చుకున్నాం కదా. ఈ నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ చూద్దాం. హ్యాండ్స్ ఆన్ చేద్దాం. హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం. ఏడబ్ల్యూఎస్లో అండ్ అజూర్లో రెండిట్లో మనం బిల్డ్ చేద్దాం. ఇఫ్ యు ఆర్ find this video is helpful for you, please like and subscribe for more videos guys. Thank you so much. Jai Hind.